ఆరోగ్యంపై వదంతులు ప్రచారం కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు అపోలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఓ దశలో అన్నాడీఎంకే కార్యకర్తలు ఆసుపత్రిలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అపోలో ఆసుపత్రి జయ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుందనే ప్రెస్ నోట్ను రిలీజ్ చేయడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగినట్లుగా కనపడింది. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, అపోలో దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? అపోలోలో ఉన్నటువంటి సాధారణ రోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బయటకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? వివరాలు ఏంటి? ఓవర్ టు యు. చక్రి, జయలలిత పరిస్థితి విషమించిందని వార్తలు వెలువడిన తర్వాత పూర్తి స్థాయిలో పోలీసుల బందోబస్తును విస్తృతం చేశారు. దీంతోపాటు అపోలో ఆసుపత్రి నుంచి సుమారు 20 అంబులెన్సులు ప్రతిసారి బయటికి వెళ్ళి తిరిగి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సాయంత్రం జరిగిన ఒక అవాంఛనీయ సంఘటనతో బందోబస్తుని పూర్తిగా పెంచినట్లు తెలుస్తుంది. మనం చూడవచ్చు, ఇప్పటికీ ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున గుమిగూడిన అభిమానులతో పాటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 1000 మందికి పైగా పోలీసులు ఈ బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఇక్కడ నుంచి అపోలో ఆసుపత్రి మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి అపోలో ఆసుపత్రి గేట్ వరకు సుమారు 1000 మంది పోలీసులు దపదపాలుగా పలు అంచెలుగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. కేంద్ర పారామిలిటరీ బలగాలను కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి దింపుకోవడంతో పాటు ఇతర రాష్ట్రాలు, సమీప రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో కూడా అక్కడ పోలీసుల సహకారాన్ని కూడా ఇక్కడ అధికారులు కోరడం జరిగింది. దీంతోపాటు అక్కడ చిత్తూరు, అదేవిధంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల ఎస్పీలు ఇప్పటికే తమ ఉన్నతాధికారులతో సమావేశమై ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైతే సరిహద్దు గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగితే అటు తమిళనాడులోకి వెళ్ళి అయినా సరే శాంతి భద్రతలను పర్యవేక్షించమని ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే శాంతి భద్రతల సమస్య గురించి గవర్నర్, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో పాటు అదేవిధంగా ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పన్నీర్ సెల్వంతో కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి దురదృష్టకరమైన వార్త వెలువడినప్పుడు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజా జీవితానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. దీనికి తగ్గట్టుగానే పోలీసు బలగాలను పెద్ద సంఖ్యలో ఇక్కడికి దింపడంతో పాటు సాయంత్రం సిటీ కమిషనర్ కూడా ఒక సర్క్యులర్ జారీ చేశాడు. దీని ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లోనూ 25% బలగాలను రిజర్వులో ఉంచుకొని మిగతా 75% బలగాలను బందోబస్తు డ్యూటీలకు కేటాయించడంతో కాకుండా తమ పరిధిలో జరిగే చర్యలు, ఎలాంటి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే చర్యలకు ఇలాంటి అసాంఘిక చర్యలు ఏమైనా జరిగితే వాటిని వెంటనే అడ్డుకునేందుకు పూర్తి స్థాయిలో బందోబస్తు పోలీసులు సన్నద్ధమై ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. దీంతో పాటు పోలీసు అధికారులకు నిన్న సాయంత్రమే పోలీసు అధికారులకు అందరికీ సెలవులు కూడా అందరికీ రద్దు చేసి వారంతా వెంటనే విధుల్లో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో కనిపిస్తుంది. దీంతో పాటు చెన్నై నగరంలో పెట్రోల్ బంకుల వద్ద కూడా పెట్రోల్ బాటిళ్లలో కానీ అదేవిధంగా కవర్స్లో లూజ్గా ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసి ఇది శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇబ్బందికరంగా పరిణామంగా మారే ఉండే అవకాశం ఉండడంతో దీన్ని పూర్తి స్థాయిలో అదుపులో చేయాలని పోలీసులు పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా ఒక ప్రణాళిక ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం జరిగిన సంఘటన కూడా అది పూర్తిగా విధ్వంసంగా మారకముందు పూర్తిగా పోలీసులు తమ అదుపులోకి ఎవరైతే గొడవకు దిగుతున్నారో వారిని చెల్లాచెదరు చేయడమే కాకుండా పరిస్థితిని తమ అదుపులో కేవలం 5 నిమిషాల్లోనే తమ అదుపులోకి తీసుకోగలిగారంటే పోలీసులు ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. దీని జయలలిత ఆరోగ్య పరిస్థితి, మిగతా విషయాల గురించి మనతో మాట్లాడడానికి మా కొలీగ్ విజయ్ ఉన్నాడు. ఆయన మరిన్ని వివరాలు మీకు అందజేస్తాడు. ఓవర్ టు విజయ్. థ్యాంక్ యూ దామోదర్. అయితే ఇప్పటివరకు దామోదర్ ఇక్కడ నిన్నటి నుంచి ఇప్పటి వరకు కొనసాగినటువంటి సిచ్యువేషన్ సంబంధించి సెక్యూరిటీలు ఏ విధంగా ఇక్కడ స్ట్రెంథన్ చేశారు, అదేవిధంగా ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్గా అందించాడు. ఇకపోతే నిన్నటి నుంచి ఇప్పటి వరకు, అంటే నిన్న సాయంత్రం సరిగ్గా 6 గంటల నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు సాయంత్రం 7 గంటల వరకు జరిగినటువంటి దాదాపుగా 25 గంటలు జరిగినటువంటి పరిణామాల గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిన్న సాయంత్రం 6 గంటలకు ఒకసారిగా అన్నాడీఎంకే అధినేత, అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు తీవ్రమైనటువంటి అస్వస్థకు గురవడం, అదేవిధంగా గుండెపోటుకు రావడంతో ఒకసారిగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది అన్నటువంటి విషయం మీద ఒకసారిగా అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేబినెట్ మంత్రులు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కొంతమంది మంత్రులకు కూడా ఈ విషయాన్ని సమాచారాన్ని అందజేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఇద్దరు కూడా ఒక సమన్వయంతో ముఖ్యంగా అపోలో సంబంధించినటువంటి వైద్య బృందం చేత ఒక ప్రకటన కూడా చేయించడం జరిగింది.
జరిగింది. సరిగ్గా 9:30 సమయంలో జయలలితకు ఒకసారిగా గుండెపోటు రావడంతో పానిక్ కార్డియాక్ అరెస్ట్ అనేటువంటి సంబంధిత ఇబ్బంది కలగడంతో ఆమెను ఒకసారిగా సాధారణ వార్డు నుంచి ఆమెను ఐసీయూకి షిఫ్ట్ చేశామని చెప్పేసి అపోలో హాస్పిటల్కి సంబంధించినటువంటి స్టాఫ్ అంతా కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక్కసారిగా పరిణామాలన్నీ కూడా గంటకు వేగంగా మార్పు చెందాయని చెప్పుకోవచ్చు. అటు పొలిటికల్ గా కావచ్చు, అదేవిధంగా ఇటు ఇక్కడ ఉన్నటువంటి సామాజికంగా కావచ్చు, అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి అనేక రాజకీయ పరిస్థితులన్నీ కూడా వేగంగా మారిపోయాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా అటు అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి మంత్రులే కాదు, అటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి డిఎంకే కీలక నేతగా ఉన్నటువంటి స్టాలిన్, అదేవిధంగా ఇతర విపక్షాల అధినేతలందరూ కూడా ఒక్కసారిగా తమ పర్యటనలు ముగించుకొని నేరుగా ఇక్కడ చెన్నై నగరానికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా అంటే ఈ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ అధినేతలే కాకుండా ముఖ్యంగా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా ప్రధానమంత్రి, అదేవిధంగా రాష్ట్రపతి వీరందరూ కూడా జయలలిత త్వరగా కోలుకోవాలి, ఆమె తిరిగి యథావిధిగా తన కార్యకలాపాలని ముఖ్యమంత్రిగా ప్రారంభించాలి, ఆ దేవుడు ఆశీస్సులు ఆమెకు ఉండాలనేటువంటి ఆ ఉద్దేశంతో అభిప్రాయంతో వీరందరూ కూడా ట్వీట్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా అటు సినిమా ప్రముఖులు, అదేవిధంగా రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా క్రీడా ప్రముఖులు ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా 100 మంది జయలలిత తిరిగి కోలుకోవాలనేటువంటి ఆశాభావాన్ని వారు ట్వీట్ చేయడం ద్వారా ఒక్కసారిగా ఈ విషయం దేశవ్యాప్తంగా కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి 9 గంటల నుంచి కూడా ఇప్పుడు దాదాపుగా 7 గంటలు, దాదాపు 7:30 అవుతున్నప్పుడు కూడా దాదాపుగా 25 గంటల పాటు ఒక గంటకి ఒక హైడ్రామా నడిచిందనేటువంటి విషయాన్ని మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 3 గంటల నుంచి కూడా ఒక్కసారిగా అన్నా డిఎంకే కార్యకర్తలు ఇక్కడ భారీ స్థాయిలో చేరుకోవడం, అదేవిధంగా ఆ రాత్రి నుంచి కూడా రాత్రి 11 గంటల నుంచి కూడా ఇప్పుడు ఉన్నటువంటి అన్నా డిఎంకే సంబంధించినటువంటి పార్టీ ప్రముఖులు, అదేవిధంగా తమిళనాడుకు సంబంధించినటువంటి కేబినెట్ ప్రముఖులందరూ కూడా హాస్పిటల్కి హుటాహుటిన చేరుకోవడం, వారు వెంటనే పన్నీర్ సెల్వన్ నేతృత్వంలో ఒక్కసారిగా వారు ఎమర్జెన్సీ మీటింగ్ ను కూడా కండక్ట్ చేసి తర్వాత జరగబోయేటువంటి పరిణామాల మీద కూడా ఒక కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానికంటే ముందుగా ఒక్కసారిగా తమిళనాడుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు నేరుగా ఆయన ముంబై నుంచి ప్రత్యేకమైనటువంటి విమానంలో చెన్నైకి చేరుకోవడం, రాజ్భవన్ నుంచి నేరుగా ఆయన ఇక్కడ చేరుకుని దాదాపుగా 15 నిమిషాల పాటు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, కీలకమైనటువంటి నేతలతో ఆయన సమావేశమై తిరిగి రాజ్భవన్కి వెళ్ళిపోయారు. అయితే విద్యాసాగర్ రావు వెళ్తూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం మీద ఒక క్లారిటీ లేదనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున అటు అన్నా డిఎంకే కార్యకర్తలు రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా 24 గంటలు గడుస్తున్నప్పుడు కూడా ఎవ్వరు కూడా కదలనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఉదయం నుంచి దాదాపుగా చాలా పరిణామాలు వేగంగా మారిపోయాయని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు కేంద్రం ఎప్పటికప్పుడు కూడా ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి కావచ్చు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతగా వెంకయ్యనాయుడు కావచ్చు, అదేవిధంగా వీరందరూ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు, ఇతర కీలక నేతలతో టచ్ లోకి రావడం, ఎప్పటికప్పుడు జయలలిత ఆరోగ్యం మీద వీరందరూ కూడా అడిగి తెలుసుకోవడంతో మొత్తం వ్యవహారంతో కూడా ఇది అటు తమిళనాడు నుంచి ఢిల్లీకి చేరుకుందని చెప్పుకోవాలి. ఢిల్లీ స్థాయిలో కూడా వేగంగా పరిణామాలు మారుతూ వచ్చాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం ఒకసారిగా అపోలో హాస్పిటల్ ప్రాంగణంలో కూడా గమనించినట్లయితే వందల సంఖ్యలో ఉన్నటువంటి అన్నా డిఎంకే అభిమానులు, కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు ఒక్కసారిగా ఇవాళ సాయంత్రం వరకు చూసుకున్నట్లయితే వేల సంఖ్యలో ఈ ప్రాంగణం మొత్తం అంతా కూడా నిండిపోయిందని చెప్పుకోవాలి. అదేవిధంగా పోలీసులు కూడా భారీ స్థాయిలో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ పెద్ద ఎత్తున బందోబస్తును కూడా నిర్వహించారని చెప్పుకోవచ్చు. అయితే 11 గంటల సమయంలో ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ అవడం, నిన్న జరిగినటువంటి ఆ పరిణామాల మీద వెంటనే ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ హెల్త్ బులెటిన్ లో కూడా ఎవరైతే జయలలిత ఉన్నారో ఆమె కోలుకునే పరిస్థితి కొంత క్లిష్టతరంగా ఉంది. అదేవిధంగా ఆమె ప్రత్యేకమైనటువంటి పరికరం ద్వారా అటు గుండె, అదేవిధంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఈ సమస్యను తీర్చడానికి అధునాతనమైన వైద్యాన్ని కూడా మేము ఎక్మో పరికరం ద్వారా అందిస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ వారు వివరించారు. ఆ తర్వాత వెంటనే ఎవరైతే ఇప్పటివరకు దాదాపుగా సెప్టెంబర్ 22 నుంచి ఇప్పటి వరకు 75 రోజుల పాటు చెన్నై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జయలలితకు వైద్య బృందానికి నేతృత్వం వహిస్తున్నటువంటి లండన్కి చెందిన రిచర్డ్ ఒకసారిగా తన అభిప్రాయాన్ని ఆయన ప్రకటన రూపంలో వెలువరించారు. అయితే అధునాతనమైనటువంటి ప్రపంచంలోనే అత్యంత అధునాతమైన వైద్యాన్ని ఎక్మో ద్వారా జయలలితకు అందిస్తున్నామని, అయితే ఆమె శరీరం ఏ విధంగా సహకరిస్తుందో చూడాలి, ఆమె దేవుడు కాపాడాలి, అదేవిధంగా తమిళనాడు ప్రజలు చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు రాకుండా చూడాలనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే అంతా బాగుందనుకుంటున్నటువంటి సమయంలో కొన్ని గంటలకే రిచర్డ్ ఈ విధంగా ప్రకటన చేయడం, మరికొన్ని గంటల తరువాత అపోలో హాస్పిటల్ సంబంధించినటువంటి డైరెక్టర్ సుప్రియ కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఇక్కడ ఉంటే బాగుంటుంది, అదేవిధంగా జయలలిత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని చెప్పి అపోలో డైరెక్టర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇవాళ సాయంత్రం ఒక కీలకమైన ప్రకటన ఉంటుంది, అదేవిధంగా జయలలిత ఆరోగ్యానికి సంబంధించినటువంటి అభిమానులు కొంత ఏదైనా నిర్ణయం వచ్చినా కూడా గట్టిగా ఉండాలనేటువంటి ఆయన పరోక్ష వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. 6 గంటలకి ఏదైనా ఒక సంచలనమైన
కీలకమైనటువంటి వివాదాస్పదమైన సున్నితమైనటువంటి దురదృష్టకరమైనటువంటి వార్త ఏమైనా వస్తుందనేటువంటి ఉద్దేశంతో భారీ ఎత్తున తమిళనాడులో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, చెన్నైలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి హాస్పిటల్ ప్రాంగణానికి అన్నాడీఎంకే అభిమానులు కార్యకర్తలు చేరుకున్నారు. ఆ తర్వాత ఏదైనా హెల్త్ బులెటిన్ వస్తుందన్నటువంటి ఆశాభావంతో ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి తమిళ్ ఛానల్స్ ఒక రకమైనటువంటి వదంతులను ప్రచారం చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి అన్నాడీఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా తమ ఆగ్రహ ఆవేశాలన్నీ అంతా కూడా కట్టలు తెంచుకోవడంతో ఈ హాస్పిటల్ ప్రాంగణం అంతా హింసాత్మకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆ వెంటనే అప్రమత్తమైనటువంటి హాస్పిటల్ సంబంధించినటువంటి వైద్య బృందం ఇదంతా కేవలం వదంతులు, ఇవన్నీ కూడా నిరాధారమైనవి, ఇంకా జయలలిత చికిత్స కొనసాగుతుందని చెప్పారు. కొద్దిసేపటి కిందటే వెంకయ్య నాయుడు నేరుగా ఇక్కడికి వచ్చి ఆయన జయలలితను ఇక్కడ ఆయన నేరుగా పరిశీలించి అర్ధగంట సేపు ఇక్కడ ఉండి ఆయన ఎలాంటి ప్రకటన చేయకుండా వెళ్ళిపోయారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు అనేక రాజకీయ పరిణామాలు ఇక్కడ అపోలో హాస్పిటల్ ప్రాంగణంలో చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మా కొలీగ్ దినకర్ మీకు అందించబోతున్నారు. ఓవర్ టు దినకర్. రైట్, దాదాపు 75 రోజులుగా అపోలో హాస్పిటల్ చుట్టూనే తమిళనాడు రాజకీయాలు తిరుగుతున్నాయని చెప్పి మనం భావించవచ్చు. అందులో భాగంగానే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ నాయకులంతా కూడా ప్రతిరోజు ఇక్కడికి రావడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మ ఆరోగ్యానికి సంబంధించి కూడా అప్డేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 75 రోజుల కిందట ఉన్నటువంటి సిచ్యుయేషన్ వేరు, గత 24 గంటలుగా ఉన్నటువంటి సిచ్యుయేషన్ వేరుగా మనం భావించవచ్చు. నవంబర్ 30 తారీఖు వరకు అపోలో ఆసుపత్రిలో సీసీయూలో చికిత్స తీసుకొని ఆ తర్వాత స్పెషల్ వార్డులోకి జాయిన్ అయిన తర్వాత కొద్దిగా అన్నాడీఎంకే కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చింది. అయితే అమ్మ త్వరగా కోలుకొని ఒక విధుల్లో పాల్గొంటుంది, పార్టీ క్యాడర్ను కూడా బలంగా ఉంచుతుంది అన్నటువంటి నమ్మకం నెలకొంటున్న నేపథ్యంలో నిన్న జరిగినటువంటి 24 గంటల కిందట జరిగినటువంటి ఒక దుర్ఘటన మొత్తం అన్నాడీఎంకే పార్టీ యొక్క భవిష్యత్తుని ప్రశ్నించబోతున్నట్టుగా మారినటువంటి సంకేతాలు మనకు ఇక్కడ అపోలో ఆసుపత్రి ముందర కనిపిస్తున్నాయి. అయితే అపోలో ఆసుపత్రి ముందర, అలాగే అపోలో ఆసుపత్రి లోపల కూడా అనేక రాజకీయ కారణాలకు, అలాగే రాజకీయ పరిణామాలకు కూడా వేదిక ఉన్నటువంటి సిచ్యుయేషన్గా మనం భావించవచ్చు. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి మొత్తం 134 మంది ఎమ్మెల్యేలు 2015 ఎన్నికల్లో గెలవడం జరిగింది. మొన్న జరిగినటువంటి నవంబర్ 19వ తారీఖు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా 3 స్థానాల్ని అన్నాడీఎంకే కైవసం చేసుకోవడంతో మొత్తం అమ్మతో సహా కలిపి 137 మంది అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఉండడం జరిగింది. సో వీరందరినీ కూడా అపోలో హాస్పిటల్కి రమ్మన్నారు, ఒక్కొక్కరిని ఈ డిక్లరేషన్ ఫామ్కి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఓ పన్నీర్ సెల్వం ని పూర్తిస్థాయి సీఎంగా భావించడానికి, అలాగే పూర్తిస్థాయి సీఎంగా ఆయనకి బాధ్యతలను అప్పగించడానికి కూడా అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయాలని చెప్పి అంతర్గతంగా ఆదేశాలు వెళ్లడంతో అందరూ ఒక్కసారిగా గుమ్ముగూడి రాకుండా ఒక్కొక్కరుగానే వచ్చి ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేశారో, అయితే ఈ ఆదేశాలు ఎవరు జారీ చేశారన్న దానిపైన ప్రస్తుతం ఈ చర్చ బయటకు రాకపోయినా కానీ భవిష్యత్తులో అన్నాడీఎంకే పార్టీ కొలాప్స్ కాకోకుండా, ఒక దారి తెన్ను లేకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. సో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా మొదట రాయపేటలోని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో మొదటి సమావేశం కావాలనుకుంటున్నారు. అయితే అది అక్కడైతే మొత్తం మీడియా ఏదైనా రప్చర్ చేస్తున్న ఉద్దేశంతో ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ అపోలో ఆసుపత్రిలో ఉన్నటువంటి ఒక టీం పర్టికులర్గా దీనిపై పనిచేస్తుంది. వాళ్ళంతా కూడా డిక్లరేషన్ ఫామ్ సంబంధించి పైన సంతకాలు చేసినట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. ఇక ఓ పన్నీర్ సెల్వం అమ్మకు భక్తుడు, అమ్మ ముఖ్యమంత్రిగా లేనప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా భక్తుడిగా చేసినటువంటి ఇన్స్టెంట్ సీఎంగా అని దాదాపు అన్ని పత్రికలు కానీ గతంలో సోషల్ మీడియాలో కూడా వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు పూర్తి స్థాయి సీఎంగా చేయాలని భావిస్తున్న తరుణంలో ఆయన రానున్న 4 సంవత్సరాల పాటు కూడా తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి, అలాగే అన్నాడీఎంకే పార్టీ పూర్తి స్థాయిలో 4 ఏళ్ళు కొనసాగించడాల మొత్తం అంతా కూడా ఉండడానికి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఉంది. అయితే పార్టీని ఎవరు నడుపుతారు? ఎందుకంటే పార్టీకి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ కేవలం ఒక వ్యక్తి పూజ మీద ఆధారపడుతున్నటువంటి తమిళనాడు రాజకీయ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా అన్నాడీఎంకేలో ఎంజీఆర్ తర్వాత జయలలిత గత 30 సంవత్సరాలుగా హ్యాండ్ ఓవర్ చేసుకొని నడిపిన తర్వాత అంత చరిష్మా ఉన్న లీడరు, అలాగే ఒక వ్యక్తితో మొత్తం క్రౌడ్ పూలింగ్ ఓటర్స్ అందరినీ తమ వైపు తిప్పుకొని ఆకర్షణీయమైనటువంటి పథకాలను అందరినీ జనాల్లోకి తీసుకెళ్లేటువంటి ఒక లీడర్ ఉన్నటువంటి చరిష్మా ఉన్నటువంటి నాయకులు ఎవరు లేరు కనుక, అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సంక్షోభాన్ని కూడా గట్టెక్కించడంలో జయలలితతో పాటు గత ఏళ్ల తరబడిగా ఒకసారి బయటకు వెళ్ళి ఒకసారి బయటికి గెంటించుకొని ఆ తర్వాత మళ్ళా జయలలితకు దగ్గర అయినటువంటి నెచ్చిల శశికళ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉంటుందా అన్నది దానిపైన కూడా ఊహాగానాలు మాత్రమే జరుగుతున్నాయి. దీనిపైన ఎలాంటి నిర్ణయాలు అయితే కూడా తీసుకున్నటువంటి ఇది కూడా లేదు. ఎందుకంటే ఆవిడ థ్యాంక్ యూ దినకర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అది అపోలో ఆసుపత్రి దగ్గర పరిస్థితి కాస్త నిలకడగానే ఉందని చెప్పుకోవాలి, ట్రీట్మెంట్ కొనసాగుతుందని చెప్పుకోవాలి, కానీ అది నివురుగప్పిన నిప్పుగానే మనం భావించాలి. ఒకంత అక్కడ పరిస్థితి అదుపులో ఉన్నట్లుగానే కనిపిస్తున్నా ఏ సమయం ఎలాంటి వార్త వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా పూర్తిగా సిఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి. అయితే ఆవిడకి
పరిస్థితి విషమంగా ఉందనే విషయం, అలాగే ఎక్మో ట్రీట్మెంట్ కొనసాగుతుందనే విషయం మాత్రం అభిమానులు జీర్ణించుకోక తప్పనటువంటి పరిస్థితి. అక్కడ ఎలాంటి వార్త వచ్చినా కూడా ఎన్టీవీ ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది.